90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఇటీవల చాలా ప్లేసెస్లో మనం చూస్తూ ఉన్నాం స్కూల్స్ని సీజ్ చేయడం. దానివల్ల ఎంతో మంది పిల్లలు సడన్గా డ్రాప్ అవ్వడం, రకరకాల ఇబ్బందులు ఫేస్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అసలు స్కూల్స్ ఎందుకు సీజ్ అవుతున్నాయి, అండ్ దాంతోపాటు ఒక పిల్లోడిని కనుక మనం స్కూల్లో జాయిన్ చేయాలి అంటే లీగల్ పరంగా ఎలాంటి నిబంధనలు ఫాలో అవ్వాలి సార్? ముందుగా మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి శ్రీ గారు. అంటే కరెంట్ కంటెంట్స్ని మీరు తీసుకునే విధానం మాత్రం రియల్లీ ఇట్స్ గుడ్. అంటే ఈ వీడియోస్ పబ్లిక్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే స్కూల్ అడ్మిషన్ జరుగుతున్న సమయం, టైం అంతా కూడా అడ్మిషన్స్, అదేవిధంగా ఎగ్జామ్స్ జరుగుతున్న సమయం. స్కూల్స్లో ఇప్పుడు 1 to 10th వరకు ఎగ్జామ్స్ జరిగే సమయం. అట్ ద సేమ్ టైం ఏంటంటే న్యూ అడ్మిషన్స్ కూడా ఇప్పుడు స్కూల్ మేనేజ్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు ఇదే సమయంలో. సో రీసెంట్గా నిన్న ఏం జరిగిందంటే ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఇక్కడ లంగర్ హౌస్, మన హైదరాబాద్లో ఉన్నటువంటి లంగర్ హౌస్ ప్రాంతంలో ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్, చాలా పేరున్నటువంటి స్కూల్. ఆ స్కూల్ని నిన్న ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఆదిలక్ష్మి గారు ఆవిడ యొక్క సూచనల మేరకు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నిన్న ఆ స్కూల్ని సీజ్ చేశారు. అయితే ఆ స్కూల్లో 1 to 8th క్లాస్ వరకు పర్మిషన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మోర్ దెన్ 800 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ స్కూల్లో. అయితే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నా సంబంధం లేకుండా ఆఫీసర్స్ వచ్చి స్కూల్ని సీజ్ చేసి వెళ్ళిపోయారు. నిన్న చాలా విశేషమైన వార్త దీనికి సంబంధించి. సో 800 మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఏమిటి అన్నది ప్రశ్నార్థకమైంది. అయితే స్కూల్స్ని సీజ్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు సీజ్ చేశారంటే నిన్న ఆయన చెప్పినటువంటి రమణరాజు గారు అడిషనల్ ఆయన ఆఫీసర్ చెప్తున్న విషయం ఏంటంటే ఆ స్కూల్కి ఫైర్ సేఫ్టీ లేదు, అదేవిధంగా ట్రాఫిక్ ఎన్ఓసి లేదు, ఫైర్ ఎన్ఓసి లేదు. అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ నుంచి కూడా నిబంధనలు లేవు, జిహెచ్ఎంసీ నుంచి కూడా అనుమతులు లేవు. మేము 2 నెలల క్రితమే నోటీస్ ఇష్యూ చేసాం, అయినప్పటికీ కూడా వాళ్ళు నోటీస్కి రిప్లై కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ స్కూల్ని సీజ్ చేస్తున్నామని చెప్పి కంప్లీట్గా స్కూల్ని సీజ్ చేసి వెళ్ళిపోయారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్ స్కూల్ దగ్గరికి వెళ్ళి లబోదిబోమని ఏడుస్తున్నారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం, రేపు 11th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి స్కూల్లో. ఈ ఎడ్యుకేషన్స్ అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మన మా పిల్లల భవిష్యత్తు ఏంటి అనే విషయం మీద అంటే ఆ పిల్లలు పేరెంట్స్ కొంతమంది ఆ యొక్క ఆఫీసెస్ అడిగినప్పుడు మేము వీలైతే వేరే స్కూల్స్లో కూడా చేస్తాం, కానీ ఈ స్కూల్ మాత్రం ఈ ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని మాత్రం సీజ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు సీజ్ చేసి పూర్తిగా తాళాలు వేసేసుకుని, గేట్కి తాళాలు వేసుకుని తాళాలు పెట్టుకొని స్కూల్ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ఇటీవల కల్లా చాలా జరుగుతున్నాయి. మన రీసెంట్గా ఒక హోటల్ని కూడా సీజ్ చేస్తారు. సో నేను ఆ టాపిక్కి వెళ్ళదలుచుకోలేదు. స్కూల్స్లో ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్న సమయంలో ఒక స్కూల్లో పేరెంట్స్ తమ పిల్లల్ని అడ్మిషన్ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది నేను చెప్తాను. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే జనరల్గా మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తామంటే స్కూల్కి వెళ్తాం, ఆ ఫీజు స్ట్రక్చర్ మాట్లాడతాం, బిల్డింగ్స్ బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, గ్రౌండ్ ఉందని చూస్తాం, బేసిక్ నాలెడ్జ్ తీసుకుంటాం. కానీ బేసిక్ నాలెడ్జ్ కాదండి, ఒక పేరెంట్గా పిల్లల్ని ఒక మంచి స్కూల్లో జాయిన్ చేయించడం కూడా చాలా ఇంపార్టెంట్. లీగల్గా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, న్యాయపరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ప్రతి తల్లిదండ్రులకు కూడా ఒక రైట్ ఉంటుంది. నేను కొన్ని రూల్స్ చెప్తాను, అవి మీరు పాటించండి. అంటే స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ పిల్లల్ని ఏ క్లాస్ అయినా పర్వాలేదు, 1 to 10th ఇంటర్మీడియట్ ఎనీవన్, మీరు మీ పిల్లల్ని తీసుకున్న స్కూల్లో అడ్మిషన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా యాజ్ ఎ పేరెంట్గా మీరు తెలుసుకోవాల్సింది కొన్ని విషయాలు ముఖ్యంగా ఉన్నాయి. అందులో పాయింట్ నెంబర్ 1 ఆ స్కూలు ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయిందా లేదా, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా చోట్ల ఏం చేస్తారంటే రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ అంటారు. అక్కడ ఏ రికగ్నైజ్డ్ గవర్నమెంట్ అంటే మనకు తెలియదు. ఇట్స్ అ పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు అది గవర్నమెంట్ బై రికగ్నైజ్డ్ అన్నప్పుడు ఖచ్చితంగా డిఈఓ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో తప్పనిసరిగా ఆ స్కూల్ యొక్క నెంబర్ రికగ్నైజ్డ్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేసుకోండి. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అంతేగాని బ్రోషర్లో పాంప్లెట్ చూసేసి ఆ స్కూల్ బిల్డింగ్స్ బాగున్నాయని కాకుండా నిజంగానే ఆ స్కూల్కి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ వేరు, అంటే రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీని రాసేస్తారు చాలా చోట్ల. ఈవెన్ ఆ పాంప్లెట్స్ ఇచ్చినటువంటి ఆ బుక్లెట్స్లో కూడా అవే ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఆ రిజిస్టర్డ్ నెంబర్ ఎంత తెలుసుకోండి. ఆ రిజిస్టర్డ్ నెంబర్ ఉండడమే కాదు, ఆ రిజిస్టర్డ్ నెంబర్ని ఎవ్రీ రెన్యువల్ చేసుకోవాలి. ఆ రెన్యువల్ చేసిన నెంబర్ డిఈఓ వెబ్సైట్లోకి వెళ్ళండి. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది, ఆ జిల్లా సరిపోయేటువంటి ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెబ్సైట్లో ఈ స్కూల్ యొక్క రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని తెలుసుకోండి. నెంబర్ 3 ఇంకోటి ఏంటంటే ఆ స్కూల్ సిబిఎస్ఈ సిలబసా, స్టేట్ బోర్డ్ సిలబసా, ఐసిఎస్ఈ సిలబసా, ఐబీ సిలబసా, లేదా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ని బట్టి ఉంటాయి. ఆ యొక్క అథెంటికేషన్స్ ఉన్నాయా లేదా, మీరు ఆయా కన్సల్ట్ డిపార్ట్మెంట్స్లోకి వెళ్ళి ఆయా అఫిలియేషన్ ఉందా లేదండి ఓసారి మీరు వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. కేవలం కలర్ఫుల్ బ్రోషర్స్ చూసి లేకపోతే వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ పెయింటింగ్స్ చూడడం కాకుండా రియల్గా ఉందా లేదనేటువంటి క్రాస్ చెక్ చేసుకోండి. నెంబర్ 3 ఫీజు యొక్క స్ట్రక్చర్ని కంప్లీట్గా తెలుసుకోండి. ఫీజు ఎట్లా పేమెంట్ చేయాలి, ఆ స్ట్రక్చర్ ఏంటి, ఇనిషియల్గా పేమెంట్ ఎంత చేయాలి, ఈ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఉందా లేదంటే కూడా క్రాస్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అడిగింది మీరు యు ఆర్ నాట్ ఎ బెగ్గర్స్,
పేరెంట్స్ అనేవారు స్కూల్లో బెగ్గర్స్ కాదు. ఈరోజు రీసెంట్గా నేను ఒక స్కూల్కి సంబంధించి జూబ్లీస్లో ఒక స్కూల్ అడ్మిషన్ కోసం చెప్పి మా ఒక కలీగ్ గురించి మాట్లాడినప్పుడు అతను ఎంత ప్రాధాన్యపడుతున్నారంటే చాలా ఓవర్ఫ్లో అడ్మిషన్స్ అయిపోయి లాటరీ సిస్టమ్ తీస్తున్నారు. లాటరీ సిస్టంలో కూడా ఆ పిల్లడికి వస్తుందా లేదు, జస్ట్ అడ్మిషన్ ఓన్లీ ఫర్ ద యూకేజీ అడ్మిషన్. ఆ యూకేజీ అడ్మిషన్కి ఎంత కష్టపడుతున్నారంటే ఒక పేరెంట్గా ఆ స్కూల్ అడ్మిషన్ కావాలి అని చెప్పేసి అందులో సీట్ వస్తుందా రాదని. అంటే అదొక మెడిసిన్ సీట్ కాదు, లేకపోతే ఒక ఇంజనీరింగ్ సీట్ కాదు, జస్ట్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద యూకేజీ అడ్మిషన్ సీట్. దానికోసం యాజ్ ఎ పేరెంట్గా అతను పడుతున్న బాధ చాలా వర్ణాతీతం. అందులో రాలేకపోతే అంటే ఈ ప్రపంచం ఏదో శూన్యం అయిపోయినట్టుగా పిల్లల కన్నా ముందు పేరెంట్స్ చాలా నిస్పృహ గురవుతున్నారు. సో దట్ ఇస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఉందా లేదండి. ఇంకొకటి, స్కూల్ యొక్క బిల్డింగ్ను పూర్తిగా ఫైర్ సేఫ్టీ ఉందా లేదా, స్కూల్కి ప్రాపర్గా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అక్కడ మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి శానిటరీ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఆడపిల్లలు ఆ వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు శానిటరీ సర్టిఫికేట్ అని చెప్పి మనకి కన్సల్ట్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళు శానిటరీ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే ప్రాపర్గా అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్లో కావచ్చు, లేకపోతే వాష్రూమ్స్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ అవుతున్నాయి లేదా, హాస్టల్స్ ఉన్నటువంటి కిచెన్ రూమ్ కరెక్ట్గా ఉందా లేదని చెప్తూ కూడా శానిటరీ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. శానిటరీ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఆ హాస్టల్స్ని కావచ్చు, ఆ స్కూల్స్ని కావచ్చు సీజ్ చేసే అధికారం కన్సల్ట్ అథారిటీకి ఉంటుంది. సో ఆ కన్సల్ట్ సర్టిఫికేట్ ఉందా లేదని ఇంపార్టెంట్. మరొకటి, మీరు వాడుతున్న ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ఉంటాయి. ఆ ట్రాన్స్పోర్ట్ బస్సులు ఏవైతే ఉన్నాయో రియల్గా ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అవుతుందా లేదా ఆ బస్సెస్కి, నిజంగా ఆ యొక్క ఉన్నటువంటి వాటికి ఆ ఫిట్మెంట్ ఉందా లేదా బస్సెస్కి. అంటే చాలా చోట్ల మనం ఆ మధ్య ఒకసారి ఒక 10 years బ్యాక్ ఒక స్కూల్ బస్సు రైల్వే ట్రాక్ అడ్డంగా పడిపోయి కూడా మోమినిపేటలో 26 మంది స్టూడెంట్స్ అందరూ కూడా చనిపోయారు. సో అక్కడ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా లైసెన్స్ ఉందా లేదా. అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నప్పుడు ఆ స్కూల్ బస్సుకి ఫిట్మెంట్ సర్టిఫికేట్ ఉందా లేదా, ఆర్టీఏ డిపార్ట్మెంట్ నుంచి ప్రాపర్ ఫిట్మెంట్ సర్టిఫికేట్ ఉందా లేదని కూడా క్రాస్ చెక్ చేసుకోవడం మీ యొక్క బాధ్యత. ఇట్ ఈస్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్ట్స్. సో బిల్డింగ్స్ అన్ని కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు వాడుతున్నటువంటి యొక్క బిల్డింగ్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా చూడండి. బిల్డింగ్ ఫిట్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. బిల్డింగ్ ఫిట్మెంట్ సర్టిఫికేట్ ఉందా లేదని కూడా ఇంపార్టెంట్. దట్ ఇస్ వెరీ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, ఏ టైం ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ బిల్డింగ్ ఫిట్మెంట్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అది కూడా ఉందా లేదని ఇంపార్టెంట్. దీంతో పాటు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, పిల్లల యొక్క టీచర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వీలైతే అడ్మిషన్ తీసుకునే ముందు కన్సల్ట్ స్కూల్లో టీచర్స్ని ఒకసారి మాట్లాడండి. ఆ కన్సల్ట్ ఎవరైతే టీచర్స్ అక్కడ టీచ్ చేయబోతున్నారో, నేను చెప్పేది ఏ క్లాస్ టీచర్, ఆ క్లాస్ టీచర్లోకి వెళ్ళండి. ఆమె యొక్క క్వాలిఫికేషన్స్ని అడగండి. బీఈడి ఉందా లేదా, ఎంఈడి ఉందా లేదా, ఎంఫిల్ ఉందా లేదా, డీలిట్ ఉందా లేదా, అంటే ఆ ప్రాపర్ సబ్జెక్ట్లో వాళ్ళు రియల్గా ఉందంటే. చాలా అన్క్వాలిఫైడ్ టీచర్స్ అంటే కాస్త వాళ్ళు శాలరీస్ తగ్గించే ఉద్దేశం ఏం చేస్తారంటే అన్క్వాలిఫైడ్ టీచర్స్ని కూడా తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసే అవకాశం అక్కడ నడిపించేస్తారు. వాళ్ళు ఏదో రకంగా నడిపించేద్దాం అనే ఉద్దేశంతో. కానీ నేను చెప్తున్నానండి, ఈ విషయం నాట్ ఓన్లీ చిన్న చిన్న స్కూల్స్ కాదు, పెద్ద పెద్ద పేరున్న స్కూల్స్ కూడా బయటకి పెద్ద పేర్లు కనిపిస్తే లోపలికి వెళ్తే క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు. ఎందుకంటే మోర్ దాన్ ఒక 6 to 8 hours మీ పిల్లలు మీతో పాటు కాకుండా స్కూల్లో ఉంటారు. కాబట్టి పిల్లలకి టీచ్ చేసే టీచర్స్కి ఆ రకమైనటువంటి ఇది ఉందా లేదు. ఇంకొకటి అంటే వాళ్ళ మీద ఏమైనా కేసెస్ ఏమైనా ఉన్నాయా, అది కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే గ్రాడ్యువల్గా తెలుస్తుంది, మీకు ఎటువంటి తొందరగా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి టీచ్ చేస్తున్న టీచర్స్ యొక్క మెంటాలిటీస్ని కూడా మీరు డిస్కస్ చేయండి, మాట్లాడండి. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ టీచర్స్కి ప్రాపర్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదు కూడా మీరు వాళ్ళతో మాట్లాడండి. మోస్ట్ ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి టీచర్స్. దీంతోపాటు ఆ స్కూల్ యొక్క మేనేజ్మెంట్ ఎవరున్నారు, అంటే ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుందా, లేకపోతే ఆ స్కూల్ కంప్లీట్గా ఇండివిజువల్ ఒక పర్సన్ ఆధ్వర్యంలో మెయింటైన్ అవుతుందో తెలుసుకోండి. అక్కడ మెయింటైన్ చేసిన స్కూల్ యొక్క డైరెక్టర్స్ కావచ్చు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కరస్పాండెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా నేర చరిత్ర ఉందా ఎంక్వైరీ చేయండి. కాస్త ప్రీవియస్ హిస్టరీని చెక్ చేయండి. కేవలం నేమ్ బోర్డ్స్ చూసేసి పేరు అద్భుతంగా ఉందనో, లేకపోతే మా పక్కింటి వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ అవుతున్నారనో, లేకపోతే మీ బాస్ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారని చెప్పో, ఇరుగు పొరుగు వాళ్ళు చదువుతున్నారని చెప్పి మీ పిల్లల్ని అందులో కూర్చోబెట్టి తర్వాత జరిగే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయడానికి ముందు అక్కడ ఇవన్నీ జరుగుతున్నలేదు. దీంతో పాటు మీ అమ్మాయిలు ముఖ్యంగా ఆ స్కూల్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు, అమ్మాయిలు ఇందులో పెట్టేటప్పుడు మీరు డెఫినెట్గా కూర్చోండి. ఆ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఉంటుంది అమ్మాయిలకి. అక్కడ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అమ్మాయిలకి టచ్ చేసేటప్పుడు. అవన్నీ కూడా దానికి ప్రాపర్ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఆ స్కూల్లో ఉన్నాయా లేదండి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. అక్కడ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సిరిగారు, ఏ స్కూల్ అయితే ఇప్పుడు సీజ్ అయిందో మరి అందులో చదువుకున్న పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, పేరెంట్స్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటారు? గుర్తుపెట్టుకోండి, అట్లాంటి ఏదైనా అనుకోని సందర్భాలు ఆ స్కూల్స్ కానీ సీజ్ అయితే గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ అ రైట్. మీరు ఏదైతే ఫీజు పే చేశారో మీ 100% ఫీజుని రిఫండ్ చేసే అధికారం మీకు ఉంటుంది. యూ హ్యావ్ అ రైట్. ప్రతి పేరెంట్కి కూడా పిల్లల్ని ఏ స్కూల్లో అయితే సీజ్ చేస్తారో ఆ సీజ్ చేసినటువంటి ఆ స్కూల్ యాజమాన్యం పిల్లలకి టోటల్ 100% ఫీజు రిఫండ్ చేసే అధికారం కూడా ఉంటుంది.
ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 2, ఆర్టీ యాక్ట్ ద్వారా పిల్లల్ని వేరే స్కూల్ అడ్మిషన్లో చేంజ్ చేసే అధికారం, అంటే అధికారులు మీరు సంప్రదించగలిగితే, అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కానీ లేకపోతే డిఈఓ గారిని డైరెక్ట్గా వెళ్ళి మనం మాట్లాడగలిగితే వేరే స్కూల్స్లో అడ్మిషన్ తీసుకునే అధికారం ఉంటుంది. అట్లా కాని పక్షంలో గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, ఇప్పుడు రీసెంట్గా స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కూల్స్లో కూడా ఒక మిడిల్ ఆఫ్ ద ఇయర్ ఉండేటప్పుడు ఆ మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా అక్కడ స్కూల్ అడ్మిషన్ తీసుకునే అధికారం కూడా ఒక ప్రొవిజన్ ఉంది. దాన్ని మీరు కలెక్టర్ గారిని లేకపోతే డిస్ట్రిక్ట్ డిఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని కలిస్తే అది కూడా తీసుకునే అవకాశం ఉంటుంది శ్రీ గారు. ఇది కాకుండా ప్రధానంగా మీరు ఏదైతే స్కూల్ యాజమాన్యం ఉంటుందో యాజమాన్యం మీద మీరు రిట్ పిటిషన్, హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల యొక్క మెంటల్స్, అంటే స్కూల్లో చాలా సన్నగా ఇట్లా చేస్తే వాళ్ళ మెంటల్ కండిషన్స్ కూడా కొన్ని డిస్టర్బ్ అవుతాయి. ఇవన్నీ కాకుండా 2019 కన్జ్యూమర్ కోర్టు ప్రకారం కూడా స్కూల్ యాజమాన్యం కానీ మీ మీద కాస్త హెరాస్మెంట్ చేస్తున్నా, ర్యాష్గా బిహేవ్ చేస్తున్నా, కన్జ్యూమర్ కోర్టులో కూడా దీనికి సంబంధించి 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కూడా అందులో కూడా మీరు కేసు వేసి ఆ రిట్ పిటిషన్ వేసి దాని ద్వారా కూడా మీకు వినియోగదారుగా మీరు దీన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఒక పిల్లగా కాకుండా ఒకవేళ అధికారులు మిమ్మల్ని, అంటే స్కూల్ యొక్క యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాను, ఒకవేళ కొన్ని సందర్భాల్లో కొన్ని కావాలని ఏమైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కొన్ని, అంటే గవర్నమెంట్ సెగ్మెంట్ ఈ యొక్క స్కూల్ మీద కాస్త ఇటువంటి లేవని చెప్పి తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే యాజమాన్యాన్ని కూడా, అంటే మేనేజ్మెంట్ కూడా ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ మీద ఒక తీసుకునే హక్కు కూడా ఉంటుంది శ్రీ గారు. సార్, మరి ఎవరికైనా కూడా ఇలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్గా శ్రీ గారు, దీనికి సంబంధించిన పిల్లలు సఫర్ అవుతున్నా, పేరెంట్స్గా సఫర్ అవుతున్నా, లేదా మేనేజ్మెంట్స్ కొన్ని స్కూల్స్ గవర్నమెంట్ వైపు సఫర్ అవుతున్నా, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ కాల్స్ కానీ వాట్సాప్ కానీ చేయగలిగితే డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. సరైన సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.